విపక్షాలు అనవసరంగా రైతులను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెండగారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్లో చిన్న రోడ్డు ఉన్నా సరిపోయేది. ప్రస్తుతం మహానగరంగా మారడంతో రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్ సమస్య పెరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఫోర్త్ సిటీకి భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 ఫీట్ల రోడ్డు వేసి దానిలోని మెట్రో రైలు మార్గం కూడా వేస్తామని కేఎల్ఆర్ వివరించారు. ఈ బృహత్ ప్రణాళిక వల్ల రైతులకు, ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు, లాభం చేకూరుతుందని చెప్పారు. కనుక ఓఆర్ఆర్కు, ఆర్ఆర్ఆర్కు మధ్య ఫోర్త్ సిటీ మరో మహానగరం కానుందని కిచ్చెండగారి లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతన్నలు అధైర్యపడవద్దని సీఎం రేవంత్ రెడ్డి, కర్షక ప్రభుత్వంలో ఎలాంటి నష్టం, ఇబ్బందులు ఉండవని కేఎల్ఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఒకనాడు చాలా తక్కువ మంది ఉన్నప్పుడు చిన్న రోడ్లు సరిపోయేవి, సిటీ అందంగా ఆనందంగా ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. కనుక హైదరాబాదుకు ఇంకొక మహానగరం అవసరము అనే ఆలోచన ప్రభుత్వానికి రావటం, ముఖ్యమంత్రి గారికి రావటం మన అదృష్టంగా భావించవలసిందిగా నేను కోరుతున్నా. కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు 300 ఫీట్ల రోడ్ ఎందుకు అని. రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా అందరు ఇట్లనే మాట్లాడింది, ఇంత పెద్ద రింగ్ రోడ్ ఎందుకు అని. కానీ ఈరోజు మీరు రింగ్ రోడ్ పరిస్థితి చూస్తే ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క వెహికల్ పోతుంది. అది మళ్ళా ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు కూడా జనం పట్టని పరిస్థితి ఏర్పడనుంది. అదేవిధంగా నేషనల్ హైవే, శ్రీశైలం హైవే రోడ్ కానీ ఇదివరకు చిన్న రోడ్ ఉండేది, తర్వాత పెద్ద రోడ్ వేస్తున్నాము అని డబల్ రోడ్ చేస్తే ఈరోజు రోజు ఇంచుమించుగా ఒక యాక్సిడెంట్ అన్న అవుతా ఉంది. ఈ రోడ్డు ఆ కొత్త పట్టణానికి సరిపోదు. ఎందుకంటే పట్టణానికి, కొత్త పట్టణంలో మళ్ళీ పాత పట్టణ సమస్యలు రాకూడదు అంటే పెద్ద రోడ్ అవసరము. 300 ఫీట్ల రోడ్డు అవసరం అనేది గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించవలసిందిగా నేను ప్రజల తరఫున నేను కోరుతున్నాను. ఎవరైతే ఈ 300 ఫీట్ల రోడ్ వేయటం వలన అన్ని గ్రామాలలో ఒక పెద్ద అభివృద్ధి, అందరికీ అందే అభివృద్ధి రానుంది. ఈ రోడ్డు ఇంత పెద్దది ఎందుకంటే ఈ మెట్రో కూడా ఈ 300 ఫీట్ల నుంచే మెట్రో రైలు కూడా పోనుంది, రానుంది. కనుక మెట్రో అవసరాలకు కూడా ఇప్పుడే భూమి తీసుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 300 ఫీట్ల రోడ్లో పోతున్న 400 ఎకరాల భూమికి కూడా ఏదో ప్రభుత్వం ధర కాదు,